రాష్ట్రానికి ప్రత్యేకమైన బోనాల పండుగను వైభవంగా జరిపిస్తామన్నారు మంత్రి తలసాని. బోనాలకు కావాల్సిన నిధులను ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని ఖర్చులో రాజీ పడబోమన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. అయితే గోల్కొండ బోనాలపై పలు శాఖల అధికారులతో గోల్కొండ కోర్టులో రివ్యూ చేశారు. సిటీలో బోనాల పండుగపై నజరు పెట్టింది సర్కార్. ఈ నెల 17న జరగనున్న గోల్కొండ ఎల్లమ్మ తల్లి బోనాల ఏర్పాట్లపై టెంపుల్ కమిటీ మెంబర్స్ తో రివ్యూ చేశారు మంత్రి తలసాని. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపే బోనాల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. గతేడాది జరిగిన పొరపాట్లు రిపీట్ కావద్దని సూచించారు. ఇది చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఉన్నటువంటి గోల్కొండ ప్రాంతంలో ఈ బోనాలు జరగడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు నేను మేయర్ గారు ప్రధానంగా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, టెంపుల్ కమిటీ, పీస్ కమిటీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఒకరి సమన్వయంతో ఇంకా గొప్పగా పండుగ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అరేంజ్మెంట్స్కి అన్ని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈసారి గొప్పగా పండుగ జరగాలనేటువంటి ఉద్దేశంతో మొబైల్ టాయిలెట్, శానిటేషన్, వాటర్, హెల్త్, పార్కింగ్ లాంటి ప్రధాన సమస్యలు భక్తులకు కలగకుండా చేస్తామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. చిన్న గుళ్లకు కూడా ఫండ్స్ కేటాయించి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఈరోజు గోల్కొండ బోనాల సందర్భంగా గౌరవ మంత్రి వారు చెప్పినట్టు ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి అదనపు ఒక 150 నుంచి 200 మంది అదనపు సిబ్బందిని పెట్టాలని చెప్పి ఇప్పటికే మా అధికారులను కూడా ఆదేశించడం జరిగినట్టు, గతంలో ఉన్న వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో 2-3 సింటెక్ ట్యాంక్స్, కింద వాటర్ ట్యాంక్స్ ఎప్పుడైతే స్పేర్ పెట్టామని చెప్పారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కింద హెల్త్ సంబంధించిన క్యాంప్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల చిన్న గుళ్ళు కూడా లాస్ట్ టైం కొన్ని కవర్ కాని గుళ్ళను కూడా ఈసారి మరమ్మతులకు కానీ పూజలకు సంబంధించి కానీ ఇంకొన్ని కూడా మాకు కావాలని చెప్పి ఇక్కడ భక్తులు, దేవాదాయ కమిటీలు అడిగారు, వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. బోనాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. సీసీ కెమెరాలతో పాటు ఫ్రీ పార్కింగ్, భారీ గేట్ల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలీసు బందోబస్తు విషయానికి వస్తే గత సంవత్సరంలో దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. 2 షిఫ్టుల్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. బట్ ఇప్పుడు ప్రజల యొక్క రావడాన్ని బట్టి ఎంతమంది టర్నప్ అవుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అవసరమైతే ఎక్కువ ఫోర్స్ కూడా మేము మొబిలైజ్ చేయగలుగుతాం. ఎన్ రూట్లో టోటల్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గోల్కొండ మొదటి గేట్ నుంచి పై వరకు, టెంపుల్ వరకు కూడా కెమెరాస్ అనేది పెట్టించడం అనేది జరుగుతూ ఉంది. టెంపుల్ చుట్టూ కూడా మనము ఈ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తుల సౌకర్యాలకు లోటు రాకుండా పండగ ఘనంగా జరిపేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజాప్రతినిధులు.